దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా అద్భుతమైన రీతిలో మరొకసారి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 20 రోజులోకి కూడా మనం వచ్చేసి ఉన్నామండి. ఈరోజు 20వ రోజు. చూడండి, కాలములు త్వరగా గడిచిపోతుంటున్నాయి. కనుక మీరందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారా? అదేవిధంగా ఈరోజు మరలా వాక్యాన్ని మీతో కలిసి పంచుకొనడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, వాక్యం చదువుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. చూడండి, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడుతూ ఉంటుందట, ఘనతకు ముందు వినయం ఉంటుందంటండి. ఈరోజు చాలామంది వారి యొక్క ఉద్యోగాన్ని బట్టో, వారికి ఉంటున్న వ్యాపారాన్ని బట్టో, ఆ యొక్క వారు డబ్బును సంపాదించిన ఉంటున్న ఆ యొక్క అంతస్తును బట్టో చాలామంది ఈరోజు అతిశయపడుతూ ఉంటున్నారేమో. చూడండి, మొన్నటి దినాన అమెరికాలో మనం చూస్తున్నట్లయితే, లాస్ ఏంజల్లో జరిగినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే, ఆ రోజు కొన్ని రోజులకు ముందు వారు ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా చాలామంది ఏమంటున్నారు అని అంటే, మీ యొక్క తండ్రికి మీరు ఏ స్థానం ఇస్తారు మీ జీవితంలో? మొదటి స్థానమా లేకుంటే రెండవ స్థానమా? మీ యొక్క హీరో ఎవరు? మీకు విలువైన హీరో ఎవరు? మీకు విలువైన వ్యక్తులు ఎవరు అని అన్నప్పుడు అందరూ కూడా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం చేతులు పైకెత్తుతున్నారంట. నా యొక్క లైఫ్లో నా తల్లిదండ్రులే నా బెస్ట్ అని. కొంతమంది మా స్నేహితుడు, కొంతమంది మా భార్య, కొంతమంది నా పిల్లలు. ఈ విధంగా వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులను వారు ఏర్పరచుకుంటున్నారంట, వాళ్ళ కోసం చేతులు పైకెత్తుతున్నారంట. అదేవిధంగా మరలా మీ జీవితంలో దేవునికి ఎంతమంది మీ స్థానం ఇస్తున్నారు అని అన్నప్పుడు ఎవ్వరు కూడా చేతులు ఎత్తలేరంటండి. ఎవరు కూడా చేతులు ఎత్తలేరంట. అది సంపన్నమైన ఆ యొక్క మంచి వ్యాపారవేత్తలు కానీ, మంచి బిజినెస్ మ్యాన్స్ కానీ ఉండేటటువంటి ప్రదేశం అట్టది. అదేవిధంగా ఆ రోజు మీరు దేవునికి ఏ స్థానం ఇస్తున్నారు అని అన్నప్పుడు ఒక వ్యక్తి అందులో నుంచి లేచి, ఇక్కడ దేవునికి స్థానము లేదు, దేవునికి ఇక్కడ ఇస్తున్న స్థానం ఎట్లాంటిదనంటే 0 అని చెప్పిందట. 0 అని అన్నప్పుడే 2 రోజులు గడిచినాయో లేదో, లాస్ ఏంజల్లో ఆ యొక్క కారు చిచ్చును బట్టి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా తగలబడ్డదండి. చూడండి, అందుకనే ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడుతుందట, గర్వపడుతుందట. ఆపద రాకముందే గర్వపడుతుందట. ఈరోజు ఆ యొక్క దేశంలో ఉంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ వ్యక్తుల పరిస్థితి అదే. ఆపత్తుకు మునుపే వాళ్ళ హృదయం చాలా గర్వపడుతూ ఉంది. గర్వముతో దేవుని విడనాడి ఉన్నారు వాళ్ళు. గర్వముతో వాళ్ళు దేవునికి హేళనగా దేవునిని హేళనగా సృష్టించారు వారి జీవితాలలో. అందుకనే ఆ యొక్క లాస్ ఏంజల్లో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితి చాలా భయానకమైన పరిస్థితి అయి ఉంటుంది. అన్ని ఇండ్లన్నీ మొత్తం బూడిదైపోయినాయండి, మొత్తం బూడిదైపోయినాయి. అదేవిధంగా మనము ఏ విధంగా దేవుని మనం ఎంతైతే ప్రేమిస్తుంటున్నామో, ఆయన మనల్ని సృష్టించిండండి, ఆయన మనల్ని హెచ్చించిండు. మీరు భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యమును కలుగజేసిన వాడు కూడా ఆయనే. మనం భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వారిని రక్షించలేకపోయారు, వాళ్ళ యొక్క భార్యాభర్తలు వాళ్ళు రక్షించలేకపోయారు. వాళ్ళ జీవితంలో మొదటి స్థానం ఇచ్చినటువంటి వ్యక్తులు ఆ యొక్క నిప్పును ఆర్పలేకపోయారండి. ఆ నిప్పును ఆర్పలేకపోయారు, ఆ మంటలను ఆర్పలేకపోయారు. అందుకనే ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని విడిచిపెట్టి దేవుని దూషించినట్లయితే ఇదే జరుగుతుందట.
ఇదే భయంకరమైన పరిస్థితులు నెలకొల్పబడతాయి. అందుకనే ఏ విషయంలో కూడా మనకు డబ్బు ఉందని, మనకు ఒక ఉన్నత పదవిలో మనం ఉన్నామని, ఒక ఉన్నత స్థానంలో ఉన్నామని, ఏ విషయంలో కూడా మనం అతిశయపడకుండా, మనం గర్వపడకుండా వినయము కలిగిన వారిగా మనం దేవుని వైపు చూస్తూ ఉండే వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు అంతకంతకు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడండి. చూడండి, ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, ఘనతకు ముందు వినయం ఉంటుందంటండి. ఘనతకు ముందు వినయం ఉంటుందంట కదా. నువ్వు ఘనపరచబడబోతుంటున్నావు అని అంటే దానికంటే ముందు ఏముంటుందంట? వినయం, దీన మనస్సు, దీన స్వభావము. చూడండి, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడని దావీదుకు అర్థమైందంట. ఎప్పుడు అని అంటే దావీదు అంతకంతకు దావీదు వర్ధిల్లుతూ వస్తుంటండి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు దేవుడు తోడై ఉన్నప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటున్నాడు, అంతకంతకు హెచ్చించబడుతూ ఉంటున్నాడు. అందుకనే మీరు ఎక్కడ మీకుంటున్న ఆ యొక్క డబ్బును బట్టి, మీకుంటున్న ఆ యొక్క పలుకుబడిని బట్టి, మీకుంటున్న ఆ యొక్క హోదాను బట్టి ఎవ్వరు కూడా అతిశయపడకండి. మీకుంటున్న డబ్బును బట్టి అతిశయపడకండి. ఈరోజు లక్షల విలువైన వస్తువులు ఆ ఇళ్ళల్లో వదిలేసి జస్ట్ మేము ప్రాణాలతో ఉంటే చాలని అన్నట్టుగా వారు బయలుదేరి వచ్చేసారు. మంచి విలువైన ఆ వాహనాలు ఆ మంటల్లో తగలబడిపోయినాయి. ఏది కూడా వాళ్ళని రక్షించలేదు. కనుక మనం ఎప్పుడైతే దేవుని యందు వినయము గలవారై, దీన మనస్సు గలవారై ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ప్రతికూల పరిస్థితులలో నుంచి, మన ఆటంకాలలో నుంచి, దేవుడు మన యొక్క శత్రు పోరాటాలలో నుంచి దేవుడు మనల్ని నిలబెట్టి, దేవుడు మనల్ని గొప్ప ఉన్నత స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టబోతుంటున్నాడు. కనుక ఎప్పుడు కూడా దేవుని యందు విధేయులుగా, వినయము గల వారిగా మనం ఎప్పుడైతే ఉంటున్నామో దేవుడు అంతకంతకు దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ మన పక్షాన ఆయన ఉండి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కనుక ఏమాత్రం కూడా దేవునికి అవిధేయుడిగా జీవించకు. ఏమాత్రం కూడా నీకుంటున్న దానిని బట్టి నువ్వు అతిశయపడకు, నువ్వు ఉంటున్న దానిని బట్టి నువ్వు గర్వపడకు. వీలైనంత మట్టుకు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వే కావచ్చు, నువ్వు మంచి ఉద్యోగస్తుడివే కావచ్చు, నీకు మంచి పలుకుబడి, నువ్వు మంచి హోదాలో ఉండొచ్చు, కానీ ఏ విషయంలో కూడా గర్వపడకండి. దేవుని యందు భయభక్తులు నిలిపి వినయము గల వారిగా తగ్గింపుతో ముందు కొనసాగినట్లయితే ఆయన నిన్ను ఇంకా హెచ్చించబోతుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈరోజు నాయన ఎంతమంది ఇదిగోనైనా ఈ యొక్క వర్తమానం విని ఉన్నారు తండ్రి. వారి యొక్క జీవితాలను ఇదిగోనైనా సరి చేసుకొని తండ్రి, ఇదిగోనైనా వారికి ఉంటున్న హోదాను బట్టి, వారికి ఉంటున్న ఇదిగోనైనా పలుకుబడిని బట్టి, వాళ్ళకు ఉంటున్న ఇదిగోనైనా బిజినెస్ని బట్టి, వాళ్ళకు ఉంటున్న మంచి ఉద్యోగాలను బట్టి నాయన ఏ ఒక్కరు కూడా నాయన అతిశయపడకుండా తండ్రి, ఇదిగోనైనా నీ యందు వినయము కలిగి ఇదిగోనైనా ముందుకు కొనసాగి గొప్ప కృపను నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమనితో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన రీతిలో ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మనం 20వ రోజులోకి కూడా వచ్చేసినామండి. అందరూ కూడా వీలైనంత మట్టుకు దేవునితో ఒక టయాన్ని కేటాయిస్తూ ముందుకు కొనసాగినట్లయితే మనం ఈరోజు చేస్తున్న మన యొక్క ప్రతి ప్రార్థనకు మనం ప్రతిఫలాన్ని చూడబోతుంటున్నాం. ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు ఏవేవైతే ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం విత్తుతున్నామో వాటి అన్నిటి పంటను తిరిగి మరలా మనం 40వ రోజు మనం కోయబోతుంటున్నాము. గనక ఎవరు కూడా సమయాన్ని వేస్ట్ చేయకండి. ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ ఆయనతో ముందు కొనసాగడానికి ప్రయత్నిద్దాం. మరొక వాక్యంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.